హలో ఎవ్రీవన్. పెళ్లి కోసం పెళ్లి పందిరి వేయడం స్టార్ట్ అయిపోయింది. ఒక రాత్రి నుంచే స్టార్ట్ అయ్యింది ఈ పందిరి వేయడం. పందిరి కోసం కట్టెను ఎలా పాతాలంటే పాత ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా, అందులో ఉసిక పోసి కట్టెను పెట్టి మళ్ళీ ఉసిక పోయాలి. ఉసికెను కట్టెతో లోపలికి అనుకుంటూ పోయడం వల్ల కట్టె కదలకుండా ఉంటుంది అందులో నుంచి. మా అమ్మమ్మ మా నానమ్మ మాతో పాటే లేచారు. పందిరిని ఊడిపోకుండా గట్టిగా కట్టండి అంటున్నారు. అలా చెప్తేనే కదా మంచిగా చేసేది పని ఎవరైనా. ఈ పందిరిని మా బాబాయిలు తమ్ముళ్ళు కలిసి వేశారు. కట్టెలను ఖాళీ ఆయిల్ డబ్బాలో పెట్టి అందులో ఉసుక పోసి పైనుంచి కట్టెలు పెట్టి తాళ్ళు కడుతున్నారు ఊడిపోకుండా. అందరూ కలిసి చేస్తేనే కదా ఏ పనైనా ఈజీగా అవుతుంది, మంచిగా అవుతుంది. పెద్ద తమ్ముడు హాయ్ అని చెప్పాడు. పందిరి కోసం కట్టెలను కొబ్బరి తాళ్లతోనే కట్టారు. అప్పుడే గట్టిగా ఉంటాయంట ఊడిపోకుండా. ఒక్కరు వేస్తే కాదు కదా ఈ పందిరి, ఎంతమంది వేసినా కూడా తక్కువే అవుతుంది. అలాంటప్పుడు ఇంతమంది చేయాల్సి వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తాళ్లను గుంజి గుంజి కడుతున్నారు ఊడిపోకుండా. కట్టేలోపు బయట చూయిస్తాను చూడండి. పనామే బయట క్లీన్ చేస్తుంది. మాతో పాటే లేచింది తను కూడా. కుక్క కూడా మాతో పాటే లేచింది కదా. నేను కూడా అందరితో పాటే లేశాను ఇక్కడ. నన్ను కూడా వీడియోలో చూయించండి అన్నట్టు స్టిల్స్ చూయిస్తుంది. నైటు మంగళ స్నానాలయ్యాయి ఇక్కడ. ఆ వీడియో లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. మంగళ స్నానాలు చాలా గ్రాండ్గా అయ్యాయి. ఆ వీడియో చూడండి, అర్థమవుతుంది. పెళ్ళికొడుకు కూడా మాతో పాటే లేశాడు. పెళ్లి పనులు అన్ని చూసుకుంటున్నాడు. పెళ్ళికొడుకు ఏ పని చెయ్యొద్దు కాబట్టి ఏ పని చేస్తలేడు. స్నానాల కోసం వేడి నీళ్లు పెట్టేటందుకు పొయ్యి వెలిగిస్తుంది మా పిన్ని. పొయ్యిలో ప్లాస్టిక్ కవర్లు గ్లాసులు వేసి వెలిగిస్తుంది, కానీ వెలుగుతలేదు. అది బాగానే సతాయించింది వెలిగించడానికి. మళ్ళీ పేపర్లు కూడా వేసింది, కానీ వెలగలేదు. మేము బయటకు వెళ్ళి అన్ని కవర్లు ఏరుకొచ్చి పొయ్యిలో పెట్టాము. కిరోసిన్ పెట్రోల్ లేకుండా వెలిగించడం అంటే మహా కష్టం కదా పొయ్యిని. ఇంత పెద్ద కవర్ వేసి వెలిగిస్తే కానీ అప్పుడు వెలగలేదు పొయ్యి. పొయ్యి అంటుకున్న తర్వాత పైనుంచి కట్టెలు పెట్టాము. దానిపైనుంచి న్యూస్ పేపర్లు చించి వేశాము. అప్పుడు వెలిగింది పొయ్యి పెద్దగా. తాళ్ళు కట్టడం అయిపోయింది. కట్టెలకు అక్కడక్కడ కడుతున్నారు. అవి కూడా కడితే అయిపోతాయి. నా వీడియోలు ఒకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పొయ్యిలో కట్టెలు ఇప్పుడు అంటుకుంటున్నాయి. తాళ్ళు కట్టడం అయిపోయింది. అక్కడక్కడ ఆకులు వేస్తున్నారు మా వాళ్ళు. ఆకులు వేసిన తర్వాత తల్లి గుంజ కోసం డప్పు సప్పులతోని పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీ వెళ్తారు. అలాగే వాళ్ళతోని ఏమి తీసుకెళ్తారో ఆ వీడియో కూడా పెడతాను, ఖచ్చితంగా చూడండి. పచ్చని ఆకులు వేసిన తర్వాతనే కదా పందిరికి అందం వచ్చేది. ఆకులు వేసిన తర్వాత చూడండి ఎలా కనిపిస్తుందో ఆకుపచ్చగా. ఈ పని కూడా అందరు కలిసి చేస్తేనే త్వరగా అయిపోతుంది. కట్టెలు మొత్తం మండిన తర్వాత పొయ్యి పైన బగోనె పెట్టింది. పెళ్లికొచ్చిన వాళ్ళు అందరూ వేడినీళ్ళు చేయాలంటే ఇంత పెద్ద బగోనె పెట్టాల్సిందే ఖచ్చితంగా. పెళ్ళికొడుకు పనులు చేయొద్దు కాబట్టి పనులన్నా చూసుకోవాలి ఎలా చేస్తున్నారని. మా అమ్మ వాళ్ళు కూడా నిలబడి గమనిస్తున్నారు పందిరిని. ఇప్పుడు పందిరి కోసం మా తమ్ముడు కొమ్మ వేస్తాడు చూడండి. పడలేదు. తమ్ముడు ఒకసారి మళ్ళీ ట్రై చెయ్యి, ఇప్పుడు పడుతుంది ఖచ్చితంగా. పడింది. ఇప్పుడు నన్ను చూస్తుంటే నేను వీడియో తీస్తున్నాను, నువ్వు చెయ్యి పనులని అన్నాను. అలా అన్నాక అందరూ నవ్వారు ఒకసారిగా. ఈ పనులన్నీ పాటలు వింటూ చేశారు అందరూ. మేమందరం 2 గంటలకి లేశాము. పెళ్ళికొడుకు పాటల సౌండ్ పెద్దగా పెట్టాడు. నేనైతే నిద్రలేచి కూర్చున్నాను ఆ పాటల సౌండ్కి. పెళ్లి పందిరిని సూర్యుడు రాకముందే వేయాలి అంటే ఒక రాత్రి నుంచే స్టార్ట్ చేస్తే పొద్దుడి వరకు అయిపోతుంది పందిరి. నెక్స్ట్ వీడియో కూడా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. నేను వీడియో తీస్తుంటే మా అక్క వచ్చి చూస్తుంది ఎలా వస్తుంది వీడియో అని. చాలా బాగొస్తుంది అని చెప్పింది తను. అక్కడక్కడ తాళ్ళు లూజ్ అయ్యాయంట, టైట్ చేస్తున్నారు మళ్ళీ. ఈ పందిరి వారం రోజుల దాకా ఊడిపోకుండా ఉండాలి. అలా ఉండాలంటే పందిరిని మళ్ళీ మళ్ళీ చెక్ చేసి తాళ్ళు కట్టాలి గట్టిగా. అలా కడితేనే కదా పిల్లలు గుంజినా కూడా ఊడిపోకుండా ఉంటాయి తాళ్ళు. మా అన్న కొమ్మలు కొట్టడానికి గొడ్డలి తీసుకెళ్తున్నాడు. కట్టెల పొయ్యి పైన బగోనె వేడయ్యింది. వాటర్ని తీసుకెళ్లి పోస్తుంది. మా పెద్దమ్మ కింద పడిన ఉసుకెను వెంటనే క్లీన్ చేసింది. మొత్తం క్లీన్ చేసేసరికి తెల్లారింది. ఏడేసి వచ్చినా
వంట కోసం ఆయిల్ని తీశారు డబ్బాలోకి. మా తమ్ముడు పాలకెళ్ళి పాలు తెచ్చాడు. పాలు ఇవే. బగోనె మూత తీసి చూశాను ఇందులో ఏముందని. ఇందులో డికాషన్. చాయ్ నల్లగా ఉంది. ఇంకా పాలు పోయాలి ఇందులో. చాయ్ పాలను మాత్రమే ఈ స్టవ్ పైన పెడుతున్నారు. మొత్తం వంట బయటనే చేస్తున్నారు వరండా లోపల. ఎంతుంది చాయ్? హాయ్ గుడ్ మార్నింగ్ వినోదా అక్క గారు. ఇగో ఇదైతే ఎప్పటి నుంచో అందరి కోసం ఉప్మా చేస్తున్నారు మా అక్క వాళ్ళు. గోడలపైన ఉన్న దండలు ఒకసారి గమనించండి. పందిరి గుంజలకు కట్టిన దండలు కూడా గమనించండి. ఈ దండలు మంగళ స్నానాల డెకరేషన్కి వేసినవి. అక్కడ స్టేజీ తీసిన తర్వాత ఆ దండలను ఇక్కడ కట్టారు. చాలా అందంగా కనిపిస్తుంది కదా పందిరి ఇప్పుడు. ఇట్లా ఊపాలే షాయి వంగుతాయి. ఆల్రెడీ మస్లిన్ దగ్గర పది మొత్తం చెక్క తక్కువైందంట. చూసింది రానే మనం స్నానం చేద్దాం కదా అందరు చేసి మేము వీడియోలు తీస్తున్నాం. శనిబాబు సపోజ్ కావాలంటున్నాడు. శనివారం కదా కాలం చేస్తుండ్రు పోయిండ్రు ఇట్లా పందిరి గుంజకాడ ఏం చేశావు, ఎందుకు చేస్తున్నావు ఇలా అని నేను అడిగాను. ఆమె సమాధానం చెప్పింది. మంచిగా ఇదేంటిది? దుబ్బనా? మట్టి తడుపుకొచ్చినావు. మట్టా? అవునా? ఇట్లా పెడితే ఏమైతే మంచిగా ముగ్గు వేస్తాను ఎర్రమట్టి పెట్టి అని. ఇటు తల్లి గుంజ పెడతారా? తల్లి గుంజ ఇవి పందిరి గుంజలే అలకలేరు మరి. ఇక్కడ పళ్ళు తోముతున్నది మా అమ్మమ్మ. తను బొగ్గుతోనే తోముతుంది. చాయ్ తాగడానికి టైం అవుతుంది కదా, త్వరగా ముఖం కడుగుతుంది. అలాగే టాబ్లెట్లు కూడా వేసుకోవాలి. మా చిన్న బ్రదర్ అతను. ఈ వీడియో మొత్తం సరదాగా తీశాను, పనులు ఎలా ఉంటాయనేది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.